రీజనల్ రింగ్ రోడ్ ప్రగతిపై కలెక్టర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పనుల పురోగతిపై ప్రతిరోజు సమీక్ష చేయాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. భూసేకరణ ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. ట్రిపుల్ ప్రగతిపై హైదరాబాద్ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. ట్రిపుల్ ఉత్తర భాగంలో భూసేకరణ పనులకు సంబంధించిన వివరాలు అందించారు అధికారులు. భూసేకరణలో వేగం పెంచాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం, ఇతర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరాలు పంపించాలని చెప్పారు. ఉన్నత అధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్డేట్ చేయాలని సూచించారు. ఒక సమీక్ష సమావేశానికి మరో సమీక్ష సమావేశానికి మధ్యలో పురోగతి తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఇదే ఇష్యూపై మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అప్రూవ్ అయిపోయింది. నవంబర్ లోపే పనులు మొదలు పెడుతున్నాం. ఇది ఒక మంచి శుభవార్తగా. గతంలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, కేటీఆర్ అమెరికా, ఢిల్లీ, ఫ్రాన్స్, ఇటలీ అన్నీ తిరిగాడు. కనీసం హైదరాబాద్, విజయవాడ కానీ ఉప్పల్ గట్కేస ఫ్లైఓవర్ 6.5 కిలోమీటర్లు. ఎంత ఇన్సల్ట్ అంటే సిగ్గుపడాలి కేటీఆర్ ఇక్కడ మాట్లాడాలంటే. విశ్వనగరం చేస్తా 7 కిలోమీటర్లు 30% చేయాలి. కింద రోడ్ అంతా పోయింది. మీరు పోయి చూడండి. ఇప్పుడు 8th రోజు అటుకెళ్ళి స్టార్ట్ చేసిన, 15th ఆగస్ట్ ఇటుకెళ్ళి స్టార్ట్ చేస్తానని చెప్పినా కింద రోడ్ ఇస్తున్నారు. పాత కాంట్రాక్టర్ ఫోర్క్లోజ్ చేపించి రేపు ఢిల్లీకి ఫైల్ పంపిస్తున్నా. ఇప్పుడు ఉప్పల్ ఫైల్ లేమను. ఇప్పుడు ఫోర్క్లోజర్ ఫైల్ సంతకం పెట్టి రేపు పొద్దున మా ఆఫీస్ నుంచి పంపించి దాన్ని 1.5 ఇయర్లోనే 2 monthsలో టెండర్ పిలిచి 1.5 ఇయర్లో ఫ్లైఓవర్ని పూర్తి చేపిస్తున్నా. కింద రోడ్ వేసే తెలుగు కూడా లేదు. 7 ఏళ్ళు గుంతలలో తిరిగి ఎంతోమంది కింద పడి కాలు చేతులుంది. నేను ఓ రోజు నైట్ అంతా తిరిగి రివ్యూ చేసి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసిన. 10 ఏళ్ళు ఏం చేయకుండా ఇవాళ ఓడిపోయి ఇట్లా కూర్చొని 9 సీట్లల్లో 3వ ప్లేస్ వచ్చి 7 సీట్లలో డివైడ్ పోయి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మైనస్ వచ్చి ఇంకా మాట్లాడుతుందంటే చాలా ఇన్సల్ట్ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, జాలేస్తున్నది. కేటీఆర్ని చూస్తుంటే ఇంకా జాలేస్తున్నది. ఆయన అంటే మరి రేపు గవర్నమెంట్ వస్తే చెత్త చెదారం ఏముండదంట చుట్టుపక్కల. అంటే రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మారుస్తారంట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మారుతారంట. ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 9 సీట్లలో 3వ ప్లేస్ వచ్చి 7 సీట్ల డివైడ్ పోయి సిరిసిల్లలో మైనస్ వచ్చి ఇంకట మళ్ళీ గవర్నమెంట్ వస్తుందంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుందంట. నేను చెప్తున్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు కేటీఆర్ తీసుకుపోయి డాక్టర్ చూపించండి. ఎందుకు ఈ ప్రాబ్లం మాకు బాధ అనిపిస్తుంది. మంచి వయసు ఎక్కువ ఏజ్డ్ కూడా కాదు. ఈ సమయంలో ఏమైనా అయితే మాకు బాధ కదా. తెలంగాణ ఫార్మర్ మినిస్టరు 4 సార్లు ఎమ్మెల్యే ఆరోగ్యం కూడా చూపించుకోవాలి డాక్టర్కు. రాజకీయ 10 ఏళ్ళు పట్టింది అమరవీర స్తూపం కడతానికి. తెలుగు తల్లి విగ్రహం సెక్రటరీ తెలుగు తల్లి విగ్రహం పెట్టరాక పార్టీ ఆఫీసులు పెట్టుకొని ఈయన పోసేదా కాకుండా కేసీఆర్బాబు దండేసేది. 10 ఏళ్ళు అంబేద్కర్కు 83 ఏళ్ళ రోజా ముఖ్యమంత్రి గారు మేము మినిస్టర్లుగా ఉదయం 9 గంటలకు వచ్చి అంబేద్కర్కు నివాళులు అర్పించేవారు. ఆయన పుట్టినరోజు, ఆయన వర్ధంతి రోజు. 10 ఏళ్ళలో ఎప్పుడైనా అంబేద్కర్కు దండేసిండు ఆ కేసీఆర్. ఈయనంటే అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ పెట్టినా, పక్కకు రాజీవ్ గాంధీ పెట్టిన, అది ఎట్లుంటుందో చూసుకుంటాం. మళ్ళీ సార్ మా గవర్నమెంట్ వస్తుందంటేనే చూస్తే టీవీ నవ్వాలనా ఏడవాలని అర్థమవుతలేదు మాకు. డిపాయిట్ అయిపోయింది. నీ సిరిసిల్లలో 10,000 కోట్లు ఖర్చు పెడితే 6,000 ఓట్లు మైనస్ వచ్చినాయి. సిద్దిపేటలో 2,000 లొటాపటీలు వచ్చింది. గజ్వేల్ మైనసే. నీ సొంత పార్లమెంట్ ఓడిపోయి అంట ఆయన ఏదో మాట్లాడుతున్నాయి. ఇంకోటి సరే ఆ రోడ్డు అయిపోయింది. అదే ట్రిపుల్ రోడ్తో పాటు హైదరాబాద్ విజయవాడ రోడ్డు శుభవార్త. గట్కేసర్ ఫ్లైఓవర్ రీటెండర్ కూడా 1.5 ఇయర్లో రీటెండర్ పిలిచి ఇప్పుడు రోడ్డు చెప్పిన టైంకు రోడ్ వేపిస్తున్నాను. అలాగే మొన్న కూడా
ఎక్స్ప్రెస్ వై కూడా వర్క్ స్టార్ట్ చేయించరా? ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ హైటెక్ సిటీ నుంచి ఇప్పుడు సుజనాపురంకి వెళ్ళి గోకుల్ మన జేఎన్టీ పోయే రోడ్డు మధ్యలో ఫుట్పాత్ల మీద, అది మున్సిపల్ రోడ్ అయినా నా డిపార్ట్మెంట్ కాకుండా నేను ఆనందంగా పోతున్నా చూసిన. ఫ్లైఓవర్ దిగినాక సుజనాపురం మాల్కు కుక్కటిపల్లి పోవాలంటే గంట పడుతుంది. ఇప్పుడు పోయి చూడండి, ఒక సైడ్ వేయించిన ఇంకో సైడు వాటర్ వర్క్తో డీడీ కట్టేది ఉన్నది. దాన్ని అన్ని ఖాళీ చేయించిన, పూల పండ్లు అటువంటి ఖాళీ చేసి గవర్నమెంట్ ప్లేస్లో పెట్టి 10 నిమిషాలుగా జేఎన్టీ రోడ్డు పోతాడు చేసిన. నేను మున్సిపల్ మినిస్టర్ కాదు, బట్ ఎనీ మినిస్టర్ కెన్ మీ ఇన్వాల్వ్ ఎనీ డిపార్ట్మెంట్. ఆడంగా పోతున్న ఒక ప్రజాప్రతినిధిగా దాన్ని కూడా కంప్లీట్ చేయించడం. రెండవది, ఈరోజు సంబంధం కేటీఆర్ గారు జీవో నెంబర్ 111 అతిక్రమించి జన్వాడలో అక్రమంగా ఇంద్రభవనం లాంటి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. జన్వాడ గ్రామంలోనే 301, 302, 312, 313 సర్వే నెంబర్లో ఆయన తన ఫ్రెండ్స్ రాజులు కుటుంబ సభ్యుల పేరుతో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. సమీపంలోని చిన్న సముద్రం చెరువు నుంచి ఫిరంగి కాలువ గండిపేట చెరువులో కలుస్తుంది. ఈ కాలువను పూర్తి చేసి 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. అది మేము పోయి చూసి వచ్చినాం. ఈ భూమి సమీపంలో ఉన్న మైపాల్ రెడ్డితో పాటు పలువురిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బెదిరించి ఆ భూములు అప్పుడు గుంజుకున్నట్టు పేపర్లో టీవీలో వచ్చింది.